అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయిందో తనకు తానే చెప్పుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి తెలంగాణకి ఏం చేయాలి, కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన పని ఏంది, ఆయన ఏం పని చేస్తున్నాడు, తెలంగాణ ప్రజలు ఎందుకు కాంగ్రెస్ కోటేసిండ్రు, ఎందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన ఇప్పుడు టార్గెట్ ఏం పెట్టుకున్నాడు, ఆయన నోటుకుంటూనే చెప్తున్నాడు. అన్ని విషయాల మీద మాట్లాడదాం. సిగ్నల్ టీవీ మీది, మనందరిది. దీన్ని సబ్స్క్రైబ్ చేయడం మొదలొద్దు. తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలు తెలియజేయడమే మా బాధ్యత. అందులో భాగమే ఇదంతా. రాజకీయాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏదైనా కానీ అవి తెలంగాణ మొత్తం తెలవాల్సిన అవసరం ఉంది. వీడియో షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ రాసినాం, 7993094545. మీ సమస్యలు ఏదైనా సరే సిగ్నల్ టీవీ దృష్టికి తీసుకురద్దామంటే, మీ సమస్య కావచ్చు, లేకపోతే రోడ్లు బాగాలేకపోవడం కావచ్చు, ఏ ఇష్యూ అయినా సరే, మీకు తెలిసిన ఇష్యూ మీరే రిపోర్టర్లు, మీరే చెప్పండి, మీరే ఆ వాట్సాప్ నెంబర్కి పంపండి, విజువల్స్ పంపండి, వీడియోస్ పంపండి. ఏమైనా రాస్తే కొంచెం స్క్రిప్ట్ రాయండి, ఏ ఊరు, ఏం కథ, అవన్నీ డీటెయిల్స్ దాంట్లో రాయండి. దానికి ఫోన్ చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు, ఫోన్ కలవదు. వాట్సాప్ చేయండి. ఒకవేళ మీరు ఫోన్ మాట్లాడాలి తప్పనిసరి సిచ్యువేషన్ ఉన్నప్పుడు దాంట్లో చాట్ కూడా చేయొచ్చు. మీరు నాకు ఫోన్ నెంబర్ కావాలి, నేను మాట్లాడాలన్నప్పుడు వేరే ఫోన్ నెంబర్ ఇస్తారు మా వాళ్ళు. కానీ ఈ నెంబర్ మాత్రం మీరు అందరూ సేవ్ చేసుకోండి. తెలంగాణ మొత్తం ఈ వీడియో షేర్ అయ్యే విధంగా ఈ వాట్సాప్ నెంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. మీరు పంపించినది వ్యాలిడిటీ ఉంటే, ఇది ఖచ్చితంగా ఈ సమస్యను మనం అంతు చూడాల్సిందే, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిందే, పలానా సమస్యతో వీళ్ళు ఫేస్ చేస్తున్నారు, పలానా సమస్యతో వీళ్ళు బాధపడుతున్నారన్న, మీ పర్సనల్ సమస్యలైనా సరే, మీ ఊరు సమస్య అయినా సరే, మీరు చూసిన సమస్య అయినా సరే, ఏదైనా వాట్సాప్ గ్రూపుల్లో ఇది వార్తగా పనికొస్తుంది, ఇది సిగ్నల్ టీవీ పంపిద్దాం అనుకున్నా సరే, అవన్నీ కూడా ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. మేము ప్రతిదీ పర్సూ చేస్తాం, ప్రతిదీ చూస్తాం. మళ్ళీ ఒకసారి 7993094545 సిగ్నల్ టీవీ వాట్సాప్. ఇది ఓన్లీ వాట్సాప్కు పనిచేస్తుంది. మీరు వాట్సాప్ ద్వారా మీ యొక్క సమస్యను సిగ్నల్ టీవీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇక మనం సబ్జెక్ట్లకు పోదాం. ముఖ్యంగా ప్రభుత్వం క్రియేట్ చేసే సమస్యలే చాలా ఉంటాయి. ప్రభుత్వం బాధ్యత అది. ప్రభుత్వం సమస్య క్రియేట్ చేయడం కాదు, ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ వీళ్ళే సమస్య క్రియేట్ చేసి చేతులు ఎత్తేస్తే ఆ సమస్య పరిష్కారం కాదు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న కొత్తగూడెంలో ఒక సభ జరిగింది, భద్రాద్రి కొత్తగూడెంలో. అక్కడ రేవంత్ రెడ్డి గారి స్పీచ్ వింటే అసలు ఈయన ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు, జనం ఏమనుకుంటున్నారు, అసలు జనం సమస్యలు ఏంది, అన్ని విషయాలు కూడా మనకు అర్థమవుతాయి. ముందు అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు ఒకసారి ఉండొచ్చు. ఈ శాఖలు నా దగ్గర పెట్టుకొని ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఏ శాఖ అయినా పెట్టుకోవచ్చు, మీకు అందరికీ తెలుసు. కానీ మంత్రులను సమన్వయం చేయాలన్నా, చంద్రశేఖరరావు సంగతి చూడాలన్నా నాకు సమయం సరిపోదు. కాబట్టి సమయం ఇవ్వడమే కాదు, సరిగ్గా పనిచేసే సమర్థవంతమైన మంత్రి ఉండాలి అని సీనన్నని శాఖకు నియమించిన నా అంచనా తప్పలేదు. ఇవాళ భూభారతి ద్వారా లక్షలాది. ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు? కొత్తగూడెం సభ, ఆయన ఒక ఇంద్రమ్మ ఇంట్లోకి పోయిండ్రు, వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళు, దానికోసమని కార్యక్రమం కోసం పోయినరు. ఇంద్రమ్మ ఇండ్ల కోసం చాలామంది అవస్థపడుతున్నారు. నేను ఒకటి చూపిస్తా చూడండి. ఒకటి బేస్మెంట్ అయిన తర్వాత, ఇల్లు బేస్మెంట్ కూడా అయింది అంటే శాంక్షన్ అయిందని చెప్పి వాళ్ళు ఉన్న ఇల్లు గులగొట్టుకొని బేస్మెంట్ వేసినారు. బేస్మెంట్ వేస్తే వాళ్ళకి ₹1,00,000 రావాలి. కానీ అప్పుడు వాళ్ళ ఎలిజిబిలిటీ క్యాన్సిల్ చేసినారు. వాళ్ళకు ముందే చెప్పింటే ఆ ఇల్లు కట్టకుంటుండ్రి. కానీ ముందు ప్రభుత్వం వీళ్ళు శాంక్షన్ అయిందని చెప్పి చాలామందికి అట్లయింది. చాలామందికి ఇల్లు గులగొట్టుకొని తర్వాత ఇల్లు ఇక పేరు వచ్చేసింది, ఇల్లు గులగొట్టుకున్నారు, తర్వాత పేర్లు మాయమైపోయినాయి. ఎట్లా మాయమైపోయినాయో తెలియదు. ఇంద్రమ్మ ఇండ్లు, అసలు ఇంద్రమ్మ ఇండ్లు వీళ్ళు ఇచ్చే ₹5,00,000 మేస్త్రికే సరిపోతాయి. మేస్త్రే ₹3,00,000 నుంచి ₹5,00,000 అడుగుతున్నాడు ఇల్లు కట్టాలంటే. మళ్ళీ సిమెంటు, మళ్ళీ ఇసుక, మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ యథావిధిగా నీకు ఇంటి ఖర్చు నువ్వే కొనుక్కొచ్చుకోవాలి. ఆ సమస్య మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, కేసీఆర్ అందు చూడనీకి నేను వచ్చిన, అందుకే నేను ఆ శాఖలు మొత్తం కూడా వేరే వాళ్ళకు పంచిపెట్టిన. రేవంత్ రెడ్డి దగ్గర ఆల్రెడీ 3 శాఖలు ఉన్నాయి, హోంశాఖ, విద్యాశాఖ, ఇంకొకటి. ఈ 3 శాఖల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని నిర్ణయాలు పెండింగ్ ఉన్నాయంటే ఆ 3 శాఖలతోన ఆయనతో అయితలేదు. 3 శాఖలను మెయింటైన్ చేస్తున్నా ఆయనతో అయితలేదు. మన దగ్గర క్రైమ్ రేట్ పెరిగిపోయింది, 28% క్రైమ్ రేట్ పెరిగిపోయింది మన దగ్గర తెలంగాణలో, పోలీసులు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చెప్తున్నా. విద్యాశాఖలో చూసినారు కదా, పిల్లలు విషపహారం తింటున్నారు. ఆ సమస్య పరిష్కారం అయిందా? పరిష్కారం కాలేదు. మోడల్ స్కూల్స్ ఉన్నాయి కదా, మోడల్ స్కూల్స్, గురుకుల్ స్కూల్స్ ఉన్నాయి కదా,
ఈ గురుకుల్ స్కూల్స్ రెంట్ కూడా కడతలేరు. ఒక విద్యాశాఖ మంత్రి అయ్యుండి కనీసం ఆ సమస్య కూడా పరిష్కారం చేయలేకపోయాడు. ఇంకా మున్సిపల్ శాఖలో ఉన్న సమస్యలు ఏంది, మున్సిపల్ శాఖ ఏంది, అసలు మున్సిపల్ శాఖలో ఏమవుతుంది అనే విషయాలలో నాకన్నా బయట జనాలకి ఎక్కువ తెలుసు. మున్సిపల్ డిపార్ట్మెంట్స్లో మున్సిపల్ శాఖలో లంచాలు తీసుకొని సెల్మేలు చేసుకోవడం, ఆ మున్సిపల్ శాఖ తనతో పెట్టుకున్నందుకు హైడ్రా అని ఒకటి పెట్టి దాన్ని ఎటు కాకుండా మొత్తం రియల్ ఎస్టేట్ అంతా నాశనం చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకు చాలామంది నిరుద్యోగులను తయారు చేసినారు. చాలామంది నిరుద్యోగులను అసలు వాళ్ళందరూ దాని మీద బతికే వాళ్ళు, కానీ వాళ్ళకే ఆ శాఖలు లేకుండా అయిపోయినాయి. నాకు ఇప్పుడే ఒక మెసేజ్ పెట్టినారు, ప్రభుత్వ శాఖల్లో చాక్ పీసులో కూడా డబ్బులు లేవంట, విద్యాశాఖ ఈయన చేతిలో ఉంది. తర్వాత 3 నెలలుగా నిధులు లేకపోవడంతో తన జేబుల్లో నుంచి చాక్ పీసులకు డబ్బులు పెట్టుకుంటున్న ప్రధానోపాధ్యాయులు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 2956 ప్రభుత్వ పాఠశాలలు నిలిచిపోయిన 8,18,00,000 నిధులు. విద్యాశాఖ మంత్రి ఆయన్నే, మా జిల్లానే, మా ముఖ్యమంత్రే, కానీ మా జిల్లాకి మొదటి ముద్ద పెడతా అంటాడు, కానీ చాక్ పీసులకు డబ్బులు ఇస్తలేడు. చాక్ పీసులు కొన్నికే పైసలు లేవు. ఇంకా ఈ 3 శాఖలు అయితే లేవు. గృహ నిర్మాణ శాఖ కూడా నేనే పెట్టుకుంటుంటే, కానీ కేసీఆర్ అంతుజున్నికే నాకు టైం సరిపోదు కాబట్టి కేసీఆర్ అంతుజున్నికే ముఖ్యమంత్రి అయినరా మీరు? కేసీఆర్ అంతు చూడడం మీ టార్గెట్ అయితే ప్రజల సంక్షేమం ఎవరు పట్టించుకోవాలి? రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నాడు కమిషన్ రిపోర్ట్ పైన. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కొద్దిమంది కమిషన్ ఇచ్చే రిపోర్ట్ మీద రేవంత్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తి అంట. అంటే ఈయన ఏదో చేద్దాము, ఏదో అయిపోయింది, ఏదో అనుకుంటే దానిలో ఏమీ లేదు. ఘోష్ కమిషన్ ఏమీ తేల్చలేదు. ఏదో నాణ్యత లేదనో, లేకపోతే కట్టిన తర్వాత నీళ్ళు సరిగా కొట్టలేదనో, మెయింటెనెన్స్ సరిగా చేయలేదనో, ఇట్లాంటి వ్యవహారాలు ఉన్నాయి తప్ప దానిలో ఏం లేవు మిగతా డొల్లా. ఇక అట్లా కేసీఆర్ ఏదో చేద్దామని ఈయన ఏమేమో చేస్తే ఏమి కాలేదు. కానీ అది కాదు, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు కేసీఆర్ తప్పులు ఏమైనా ఉంటే ప్రజలకు చెప్పి కేసీఆర్ పాలన తప్పు చేసిందని చెప్పి మీరు కేసీఆర్ మీద కేసులు పెట్టవచ్చు. తెలంగాణ ప్రజలు ఏమీ వద్దన్నారు. తెలంగాణ సొమ్ము కేసీఆర్ తింటే మీరు వదిలేస్తామంటే కూడా ఊకోరు. కానీ మీరు మీ దగ్గర ఏం లేవు. అవి మీరు చేయాల్సిన పని ఏంది? ప్రజల సంక్షేమం. రేవంత్ రెడ్డి ఇక్కడనే ఫెయిల్ అయిపోయాడు. రేవంత్ రెడ్డికి మన మినిస్టర్స్ కూడా ఎందుకు వాల్యూ ఇస్తలేరు? మినిస్టర్స్ కూడా ఎందుకు పట్టించుకోవలేరు? మినిస్టర్ ఈయన పక్క జరిగితే ఈయన సీటు గుంజేసి వేరే వాళ్ళు వచ్చి ఎందుకు కూర్చున్నాం అనుకుంటున్నారు? ఎందుకు తెలంగాణ ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడు దిగిపోతారని ఎదురు చూస్తున్నారు? ఎందుకు ఈ గవర్నమెంట్కి ఓటేసినాం, కాంగ్రెస్కి ఓటేసినాం, ఇంకొకసారి కాంగ్రెస్కి ఓటేద్దని జనమంతా మాట్లాడుకుంటున్నారు? ఈ విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ప్రజలు ఎందుకు ఓటేసినారో గమనించకుండా మీరు ఫస్ట్ నుంచి కేసీఆర్ టార్గెట్గానే మీ పాలన నడుపుతున్నారు. కేవలం కేసీఆర్ టార్గెట్గానే మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్ప ప్రజల కోణంలో మీ ప్రభుత్వం లేదు, ప్రజల కోణంలో మీ పాలన లేదు. ఇప్పుడు మీరు ఇవన్నీ మాటలు వింటుంటేనే ఈ మధ్య బీఆర్ఎస్లో జరిగిన చూస్తున్నాం కదా ఆందోళన, కవిత మాట్లాడుతున్న మాటలు, లేకపోతే కవిత సస్పెన్షన్, దీని వెనుక మొత్తం రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక బలమైన సాక్ష్యం. ఈయన చేసిన పుండు వల్ల ఈయన కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి కేసీఆర్ కుటుంబం ప్రశాంతంగా ఉండొద్దు, బీఆర్ఎస్ మొత్తం డిస్టర్బెన్స్ కావాలి, బీఆర్ఎస్ డిస్టర్బెన్స్ అయిపోతే బీజేపీ పార్టీ మనదే, మనం ఏమైనా చేసుకోవచ్చు, ఒక అడిగే వాళ్ళు ఎవరు ఉండకూడదు, నేను చేసిన తప్పులు అడగొద్దు, నేను చేసిన సెటిల్మెంట్ అడగొద్దు, నేను చేసిన వ్యవహారాలు ఏం అడగొద్దు, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు అడగొద్దు, ఈ ప్రభుత్వం చాదగదనని ప్రశ్నించొద్దు, ప్రజా సమస్యల మీద ఎవరు పోరాటం చేయొద్దని మీరు చేసుకున్న ఒక కార్యమే ఆ కార్యమని జనమంతా నమ్మే ఇట్లాంటి సిచ్యువేషన్ చూస్తే నమ్ముతారు. కవిత వెనుక నేను లేను, నాకేం అవసరం ఉంది అని మీరు మాట్లాడచ్చు ఓపెన్గా బయటికి. కానీ మీరు తర్వాత మాట్లాడుతున్న మాటలు, సభలో మారినప్పుడల్లా మీరు మాట్లాడుతున్న మాటలు ఏంది, మీరు చేస్తున్న చేష్టలు ఏంది, ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి? తెలంగాణ ప్రజలకు అదే అర్థమవుతుంది. కవితను మీరే రెచ్చగొట్టినరు, కవితకు మీరేదో ఆశ చూపించారు, కవితను మీరే రెచ్చగొడుతున్నారు, కవితతో మాట్లాడిస్తున్నారు, కవిత వెనుక మొత్తం మీరే ఉన్నారు, కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టారని మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు బట్టి చూస్తే అవునే అనిపిస్తుందాబా, ఎట్లా అనుమానం కూడా లేదు కదా దీనిలో. మొన్న ఒక స్టేట్మెంట్ చేసిండు. ఆ స్టేట్మెంట్ కన్నా ముందు అసలు కేసీఆర్ రేవంత్ రెడ్డి కుర్చీ గురించి మాట్లాడాడు. ఆ కుర్చీ గురించి కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా వినండి. మొదటి వారం లోపలికి రానిస్తే రెండో వారంలో మనం కాసేపు అలా జరిగి ఇలా పోతే ఆ కుర్చీలో కూర్చొని నేను నడుపుతాలే అనే వాళ్ళు ఉన్నారు. తన కుర్చీ గుంజుకొనికే చూస్తున్నారని ఆయన చెప్తున్నారు. మొదటి వారంలో రాణిస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మొదటి వారం ఇంట్లోకి రానిచ్చిండు. సెకండ్ వారం ఆయన మీద అనుమానం వచ్చింది, నా కుర్చీ గుంజేస్తాడయ్యింది నా. ఇంకొక మినిస్టర్ ఏదో యాక్టివ్గా ఉన్నాడు, ఈయన నన్ను గుంజేస్తాడేమని అనుమానం వచ్చింది. అధిష్టానానికి ఇక్కడ నుంచి కంప్లైంట్స్ పోతున్నాయి. ఒక మంత్రి లేఖలు రాస్తున్నాడు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి, అయ్యో నా సీటు గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని అనుమానం వచ్చింది. మంత్రులు సీఎం నమ్మరు, సీఎం మంత్రులు నమ్మరు, ఎవరిని నమ్మరు. మళ్ళీ అట్లాంటి అడ్మినిస్ట్రేషన్తోనే తెలంగాణ బాగుపడుతుందా? అట్లాంటి అడ్మినిస్ట్రేషన్ ఆయనకే నమ్మకం లేదు, రేవంత్ రెడ్డికే నమ్మకం లేదు మంత్రుల మీద.
దగ్గర రానిస్తే గుంజేస్తారు. ఒక కేవీపీ లాంటి వైఎస్కు కేవీపీ లాంటి మనిషి నాకు దొరుకుతలేడు. దీనిలో వైఎస్తో పోల్చుకుంటున్నాడు ఈయన వైఎస్ అంట, ఇంకొక కేవీపీ కావాలంట. వైఎస్ ఇట్లా చేసిండా? వైఎస్ చనిపోయింది 2009లో. 16 సంవత్సరాలైనా వైఎస్ని ఇంకా గుర్తు చేసుకుంటారు జనం. మీరు వైఎస్ని అప్పుడు తిట్టిండ్రు, ఇప్పుడు వైఎస్ దేవుడు అంటున్నారు మీరు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత. అప్పుడేమో పావరాలు గుట్టలో పారం అయిపోయింది అన్నారు మీరు. ఆ యూరియా దొరికిన యూరియా కింద పడ్డ యూరియా మీకు బొక్కిపిస్తారు, నీ వద్దు మాకని మాట్లాడుతున్నారు లైన్లో జనం. కాబట్టి మీరు మారువేషంలో పోయి చూడండి, వాళ్ళ సమస్య తెలుస్తుంది. మారువేషంలో పోకున్నా సరే చాలా సమస్యలు మీ దృష్టికి వస్తాయి. చూడండి, ఒక యువకుడు రోడ్లు మొత్తం పాడైపోయినాయి మొన్న వానలకు, దిక్కులే దివాన్ లేదు. పోలీస్ కమిషనర్ మరి కలెక్టర్ గారు రోడ్డు పైన నేను ఏది ధరించకపోయినా అన్నిటికీ ఫైన్ కడుతున్నాను, అసలు రోడ్లే సరిగా లేవు, మరి మీరు నాకెంత ఫైన్ కడతారు, రోడ్లే సరిగా లేవని చెప్పి ఒక యువకుడు కరీంనగర్లో ఇట్లా కూర్చున్నాడు. మరి ఇవన్నీ పక్కన పెట్టి, ఇట్లాంటి సమస్యలను పక్కన పెట్టి యూరియా సమస్యను అది ఒక పరిష్కరించారా అనే సమస్యగా మీరు తీసుకొచ్చారు. ఇప్పటిదాకా ఒక్క సమస్య పరిష్కరించాలి. ధరణి తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతామని దాన్నే పేరు మార్చి భూభారత్ చేసిండ్రు. సమస్యలు పరిష్కారమైనాయా? అన్ని సమస్యలు అట్లే ఉన్నాయి. మీ గవర్నమెంట్ వచ్చి 21 months అయింది. ఇప్పటివరకు ఏ సమస్య, ఒక సమస్య 317 టీచర్ల సమస్య పరిష్కారమైందా? ఏ సమస్య పరిష్కారమైంది చెప్పండి చూద్దాం. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య పరిష్కారమైందా? నిరుద్యోగులకు ఉద్యోగ సమస్య పరిష్కారమైందా? ఏ సమస్య పరిష్కారం కాలే. లాస్ట్కి ఏమవుతుంది? మీరు ఏదైనా పోతే జనమే ఉండలేరు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, వినడానికి జనం లేరు. కొత్తగూడెం సభలో ఆల్రెడీ గవర్నమెంట్కు డబ్బులు ఇచ్చే తీసుకొస్తారు. మా మామనార్లో కూడా నేను మీటింగ్ అయింది కదా, 200 ఒక దగ్గర 300 రూపాయలు ఇచ్చి తీసుకొస్తున్నారు. సరే ఎట్నో అలాగే జనాన్ని పట్టుకురండి, డబ్బులు ఇచ్చానే పట్టుకురండి, ఏం చేస్తాం. కానీ ఆ జనం కూడా ఉండలేరు మీ మాటలు విన్నీకి. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. చెవులకి వెళ్ళి పొగలు వెళ్తున్నాయి మీరు మాట్లాడే మాటలు, ఇనసొంపైన మాటలు కావు అవి. మీ మాటలు వింటే అసలు ఇదంతా కాదు, ఇదంతా చేతనయ్యే ప్రభుత్వం కాదు, ఇది చేసే ప్రభుత్వం కాదు ఇది అని జనమే మధ్యలో పారిపోతున్నారు. మీరు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మీ టార్గెట్ మార్చుకొని మీరు కేసీఆర్ విషయంలో ఏమైనా ఉంటే ఆధారాలు బయటపెట్టి జనాలను కన్విన్స్ చేసి కేసీఆర్ మీద కేసు బుక్ చేయండి. కానీ కేసీఆర్ టార్గెట్గానే అంటే ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలన్నిటికీ మీరే మూల కేంద్రం అని అర్థమవుతుంది. మీరే మొత్తం కేసీఆర్ టార్గెట్గా కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని అర్థమవుతుంది. హరీష్ రావు మీద కవితతో మాట్లాడిస్తున్నారు మీరైనా అర్థమవుతుంది. ఇంకా ఏమర్థం చేసుకుంటే తెలంగాణ ప్రజలు? మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కింద. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.